రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం అధిక వర్షాలతో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి రైతుకు హెక్టార్కి రూ.50,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. లేకపోతే ఒక్కొక్క రైతుకు ఒక హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఇవ్వాల వరదొచ్చి పంట కొట్టుకోకపోతే కూడా 25,000 ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టారుకి 50,000 ఇస్తున్నాం. అయినా కూడా వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం. ఇలాంటి సమస్యలన్నీ వస్తానే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమంది నేను చూస్తా ఉంటాను, సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అఘాయిత్యం చేసుకుంటారు. కొంతమంది చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక పంట వేస్తాడు, పంట పోతుంది, పంట పోతే అప్పు కట్టాలి, దిక్కుదోచదు, ఇమీడియట్ గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు. చావు పరిష్కార మార్గం కాదు, లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు, కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తే సమస్య ఈ రోజు కాకపోతే రేపటికైనా పరిష్కారం అవుతుంది. అధిగమిస్తామని